హాయ్ హలో అండి. ఓం గురుభ్యో నమః. శ్రీ మేధా దక్షిణామూర్తి గురుస్వరూపం అండ్ జ్ఞానప్రదాత కూడా. శివుని గురుస్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం భారతీయ సాంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. దక్షిణ అంటే సమర్థత అని అర్థం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఃఖాలన్నీ తొలగిపోతాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి స్తోత్రం గురుగ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు. ఇప్పుడు దక్షిణామూర్తి విశిష్టతను తెలుసుకుందాం. దక్షిణామూర్తి రూపాలలో మేధా దక్షిణామూర్తి విద్యార్థులకు చదువును, జ్ఞాపక శక్తిని, విద్యా సంబంధిత విజయాలను ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే ప్రధాన దైవాలు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారు మరియు శ్రీ హయగ్రీవ స్వామివారు. ఈ దేవతలను పూజించడం వల్ల విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడంలో విజయం పొందుతారని ప్రగాఢ విశ్వాసం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇదండి అమ్మవారి అలంకరణ ఎలా ఉందండి? బాగా నచ్చితే లైక్ చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.